కర్మ హిట్స్ బ్యాక్. ఇది సరిగ్గా సరిపోతుంది ఆ దేశానికి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అక్కడ ఆర్మీ మద్దతుంటేనే పీఠం, లేకపోతే బలిపీఠం. ఉగ్రవాద ఊడలతో కూరుకుపోయిన ఆ దేశంలో ఏలికలే బలిపశువులు. దేశ ప్రధాని నుంచి ఆర్మీ చీఫ్ వరకు, ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ వరకు అందరి బతుకు చిత్రం చివరకు విషాద చిత్రమే. ఇప్పుడు ఆ దేశ మాజీ ప్రధాని గురించి వస్తున్న చావు వార్త కూడా మరి నిజమేనా? అబద్ధమైతే మరి ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరు అంటే అది ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక్కడే. ఇమ్రాన్ ఖాన్ జీవించుంటే అది మునీర్ భిక్ష, చనిపోయి ఉంటే అది మునీర్ కక్ష. క్రికెట్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించి పాకిస్తాన్ అనే దేశానికి క్రికెట్ లో ఒక స్థానం సంపాదించి పెట్టిన ఇమ్రాన్ ఖాన్ అంత తోడు కూడా గత 2 ఏళ్లుగా పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్నాడు. అవినీతి ఆరోపణలతో అతన్ని బందిఖానా చేశారు. మరి ఆ జైల్లోనే చంపేశారన్న వార్తలే ఇప్పుడు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని పాక్ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. ఇక ఆ దేశ సూపర్ యాక్టర్ కమ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అయితే నిన్నటి నుంచి ఒక్కటే హడావిడి. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, ప్రజలను డైవర్ట్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కార్యకర్తలు మాత్రం 2 రోజుల నుంచి అడియాలా జైలు దగ్గర ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇటు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, ఆయన సోదరీమణులు కూడా జైలు దగ్గరే జాగారం చేస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. ఓకే, ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని అనుకుందాం. మరెందుకు కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా జైలు అధికారులు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. ఆరోగ్యంగా బలంగా ఉన్నాడంటూ చెప్తున్న పాకిస్తాన్ ఆర్మీ మరెందుకు ఇమ్రాన్ ఖాన్ లేటెస్ట్ విజువల్స్ ను ప్రపంచానికి చూపించలేకపోతోంది అన్నది మరో ప్రశ్న. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారంటూ ఆఫ్ఘనిస్తాన్ మీడియా తన అధికార హ్యాండ్లర్ నుంచి వరుస పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను మరింత హీటెక్కిస్తోంది. నొప్పి పాకిస్తాన్ కైతే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు హైరాణా పడుతోంది అన్నది మరో ప్రశ్న. ఇలా అనేక ప్రశ్నలు ఇమ్రాన్ ఖాన్ జీవితం చుట్టూరా తిరుగుతున్నాయి. ఇంత రచ్చ రేగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ చేసిన ట్వీట్. క్రెడిబుల్ సోర్స్ పేరుతో ఇమ్రాన్ మిస్టీరియస్ గా చంపబడ్డాడు, శవం జైలు నుంచి తీసుకువెళ్లారంటూ వచ్చిన పోస్ట్ వైరల్ అయింది. దానికి తోడు బలూచిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అకౌంట్ పేరుతో ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఐఎస్ఐ చేతిలో ఇమ్రాన్ ఖాన్ చంపబడ్డాడు అంటూ మరో పోస్ట్ మరింత మంట పెట్టింది. కానీ బలూచిస్తాన్ పేరుతో వచ్చిన పోస్ట్ ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుస్తోంది. అయితే తాలిబాన్ ప్రభుత్వం పాక్ ఆర్మీని బలహీనపరిచేందుకే ఇలాంటి రూమర్స్ సృష్టించిందని పాక్ ఆర్మీ చెప్తోంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కే ఎరుక.